పశ్చిమాసియాలో యుద్ధ జ్వాల ఇప్పట్లో ఆరిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో సహా పలు దేశాలపై దాడులు ఉధృతిని పెంచుతోంది. దీంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు బేషరతుగా లొంగిపోవాలని టెహ్రాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దాంతో చర్చలేమీ ఉండబోవని స్పష్టం చేశారు. శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని దాదాపు 50 యుద్ధ విమానాలతో ఇజ్రాయిల్ విరుచుకుపడింది. సుప్రీం లీడర్ నివాస ప్రాంగణంలో నిర్మించిన భూగర్భ బంకర్ను ధ్వంసం చేసింది. సంక్షోభ సమయాల్లో సుప్రీం లీడర్ను అత్యవసరంగా తరలించేందుకు ఏళ్ల తరబడి శ్రమించి ఈ బంకర్ను నిర్మించారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సీనియర్ అధికారులు సమావేశమయ్యేందుకు అందులో గదులు కూడా ఉన్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో ఇళ్లు భూకంపం వచ్చిందన్నట్లుగా కంపించాయి. కెన్మార్షా నగరంలోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. హెజ్బొల్లా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని లెబనాన్లో రాజధాని బీరుట్ శివార్లలో పాటు పలు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. అంతకు ముందే టెల్ అవీవ్ హెచ్చరికలు జారీ చేయడంతో 95,000 మందికి పైగా బీరుట్ శివారు ప్రాంతాలు, దక్షిణ లెబనాన్ను విడిచి వలస వెళ్లారు.